సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగినటువంటి దాడి మీదే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. చాలామంది దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలతో పాటు జస్టిస్ గవాయ్పై జరిగినటువంటి దాడి మీద కూడా ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగినటువంటి దాడిని ఎట్లా చూస్తారు? చాలామంది ఖండిస్తూ ఉన్నారు దీన్ని. ఈ దేశంలో కుల వ్యవస్థ అనేది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఎంత దుర్మార్గంగా వివరిస్తుందో దీన్ని బట్టి మనం గమనించుకోవచ్చు. ఒక చీఫ్ జస్టిస్ అంటే ప్రధానమంత్రి తర్వాత ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటువంటి వ్యక్తి పైన, ఒక చీఫ్ జస్టిస్ పైన దళితుడనే కారణంగా ఆయన మీద చెప్పు విసరటం అనేటువంటిది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఒక మాటలో చెప్పాలంటే ప్రధానమంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ చెప్పిసే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కానీ దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళను ఉరిశిక్ష వేయాలి. అప్పుడు కానీ ప్రజల్లో ఒక మార్పు రాదు. అంటే వ్యవస్థలో మార్పు రావాలంటే కఠినమైన నిర్ణయాలు ఉండాలి. ఈ కఠినమైన నిర్ణయాలు ఉండాలనేటువంటిది ముఖ్యంగా ప్రధానమంత్రి కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం ఈ వ్యవస్థ ఇటనే కొనసాగుతుంది. ఈ అవమానాలు మా జాతులకు కానీ మా వర్గాలకు కానీ తప్పవు. ఇది చాలా బాధాకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్న ఆయనకే భద్రత లేకపోతే ఇంకా సామాన్య మనుషులకి ఏముంటుంది సార్? ఈ దేశంలో సామాన్య ఒక దళితుడికి ఏముంటుంది చెప్పండి? దళితుడైనందుకే గవాయ్ పైన దాడి జరిగింది అనుకో. దళితుడైనందుకే అంతకంటే ఏముంటుంది? దళితులది మరి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ల మీద ఎందుకో జరగలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద కూడా రకరకాలుగా ఉంటాయి కామెంట్స్. కానీ ఎవరు కూడా మరి చెప్పులు ఇసిరేసి కొట్టే ప్రయత్నం చేయలేదే వాళ్ళను. కానీ గవాయ్ కేవలం ఒక దళితుడు కాబట్టే ఈ రకమైనటువంటి మరి అవమానం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దళితుడికి, ప్రతి పేదవాడికి, ముఖ్యంగా భారత ప్రజలందరికీ అవమానకరం. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దళితుల పక్షాన నేను కూడా ఖండిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏది ఏమైనా ఇటువంటి దుర్మార్గులు కొనసాగకుండా ఉండాలంటే ప్రధానమంత్రి స్థాయిలోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంత గొప్పోడంటే ఇవన్నీ అతని మీద కేసు కూడా పెట్టలేదు. ఎంత జాలి గుణమో చూడండి. ఒక దళితుడిగా అతనికి ఉండేటువంటి ఆలోచన విధానాన్ని కూడా చూడండి. అంబేద్కర్ కూడా మరి ఎంత కష్టపడి మరి రాజ్యాంగాన్ని రాయటమే కాదు, ఈ వ్యవస్థలో మార్పుల కోసం ఎంత కష్టపడ్డాడో మనం అంతా చూసాం. ఆయన చేసినటువంటి మార్పుల వల్లనే, ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకే ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేమందరం కూడా బతకగలుగుతున్నాం. లేకపోతే ఈ వ్యవస్థలో బతికే అవకాశమే లేదు. భారతదేశంలో దళితులు, పేదవర్గాలు బతికే అవకాశమే లేదు. కుల వ్యవస్థ పోవాలనేది ఎవ్వరికి లేదు, చిత్తశుద్ధి లేదు. ప్రధానమంత్రి గారు కూడా ఎన్నడూ కూడా ఒక్కరోజు ఈ కులాలు పోవాలనే మాట వారి నోరి నుంచి కూడా ఎన్నడూ రాలేదు. ఇది అడ్వాంటేజ్ కింద తీసుకొని కూడా కొంతమంది విచ్చలు కూడా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవి కానీ ఏ పదవి కానీ ఎల్లకాలం ఉండేది కాదు. మోడీ గారి విషయంలో ఒకటే నేను మనవి చేసేది ఏంటంటే మా బాధలు అర్థం చేసుకోండి. ఈ పేద వర్గాల యొక్క బాధను అర్థమవుతుంది. అన్టచబిలిటీలో ఉన్నటువంటి బాధ ఇంకెవరికి ఉండదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ఒక మానవత్వంతో కొన్ని మార్పులు తీసుకురండి. ఆ మార్పులు తీసుకొచ్చినా కొంత మరి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది తప్ప అదర్వైజ్ దళితులకి ఈ దేశంలో ఉండటానికే అవకాశం లేదు, భద్రత లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారే స్పందించాల్సిన అవసరం ఉంది. మరి ఆయన స్పందన అయితే ఎక్కడ కనపడటం లేదు. ఎట్లా అంటే ప్రధానంగా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి మీద ఈ దాడి జరగడం నిజంగా అంటే ఎట్లా చూసుకోవచ్చు? అంటే ప్రధానంగా చాలా మంది కూడా మీరు చూస్తూ ఉంటారు, గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి మనకు జరగలేదు కదా. అంటే ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు ఎట్లా తీసుకుంటే చెప్పాను కదా, వారికి ఉరిశిక్ష వేయాలి. వారికి ఉరిశిక్ష వేయాలి. ప్రధానమంత్రి క్యాబినెట్ నిర్ణయం చేసి ఉరిశిక్ష వేయాలి అతనికి. వినవా ఎంత ధైర్యం అండి? ప్రధానమంత్రి ఒక ప్రధాన చీఫ్ జస్టిస్ మీదనే మరి కొట్టడానికి వెళ్ళినప్పుడు ఇక భద్రత ఎవరికి ఉంది? భద్రత కల్పించవలసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవి.
మరి వాళ్ళకే భద్రత లేదు ఇవాళ. అందులో కుల వ్యవస్థ కఠినంగా ఉన్నది, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. మరి ప్రధానమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఆలోచించడమే కాదు, ఆ వ్యక్తిమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ ఎంతకాలం ఇట్లా కంటిన్యూ అవుతుంది? ఈ ప్రధానమంత్రి వచ్చి కూడా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఏం మార్పులు వచ్చినాయండి? ఈ మార్పు ఏం రాలే. దేశాన్ని బ్రహ్మాండంగా నడుపుతున్నటువంటి పేరున్నప్పటికీ ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి మా కులాలని పోగొట్టేదానికి తీసుకున్న నిర్ణయాలు అయితే ఏమీ లేవు. మా కులాలను పోగొట్టడానికి తీసుకున్న నిర్ణయాలు అయితే ఇప్పటికీ ఏమీ లేవు. చాలా బాధగా అనిపిస్తుంది. నిన్న నుంచి నేను చూస్తూ ఉన్నా, ఆ న్యూస్ చూసినప్పటి నుంచి కూడా చాలా బాధగా. ఏం చేస్తాం సార్, మేము బలహీనులం. కాబట్టి మా బలహీనతను అడ్డం పెట్టుకొని ఈ రకంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అవమానం చేస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. ఊళ్ళల్లో చేస్తున్నారు, పట్టణాల్లో చేస్తున్నారు, ఎమ్మెల్యేలను చేస్తున్నారు, మంత్రులను చేస్తున్నారు. ఎక్కడ చూసినా అవమానం ఏమున్నది మా జాతులకి. ఇది చాలా బాధాకరమైన విషయంగా ఒక సీనియర్ నాయకుడిగా ఈ సందర్భంగా నా యొక్క మరి అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నా. ఎట్లా చూస్తాను మీరు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ విషయంలో ఒక దళిత బిడ్డను అవమానించినటువంటి పొన్నం ప్రభాకర్ గారి విషయంలో, పొన్నం ప్రభాకర్ గారేమో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది ఫేక్ అని అంటున్నారు. బట్ అడ్లూరి లక్ష్మణ్ గారు రీసెంట్గా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, నన్ను అవమానపరచు, నాకు క్షమాపణ చెప్పాలి, మీనాక్షి నటరాజుకు లేకపోతే మల్లికార్జున ఖర్గేకి నేను లేఖ రాస్తా, మీకు క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకోనని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు ఒక సీనియర్ నాయకుడిగా, ఒక దళిత నాయకుడిగా? సార్, నేను అందరికంటే మొట్టమొదటి స్పందించగలిగే మనిషిని నేను. ఒకవేళ నాకు బాధ్యత ఉంటే కూర్చుండబెట్టి మాట్లాడి ఇది తప్పనిపించైనా ఒక సామరస్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేను 2 సార్లు మన ప్రభాకర్ గారికి ఫోన్ చేశా, పొన్నం ప్రభాకర్ గారికి. ఆయన మంత్రివర్యులు, గతంలో ఎంపీగా ఉన్నారు. రెండోది ఏంటంటే నాకు బాగా తెలుసు, ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే కూడా మళ్ళీ తిరిగి నాకు ఫోన్ చేసేటువంటి మనిషి. నిన్న 2 సార్లు చేశా, ఎందుకంటే నేను ప్రకటనిచ్చే ముందు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడాలనేటువంటి ఒపీనియన్ తీసుకుందామని. మరొక మాట అన్నా ఆయన ఫోన్ ఎత్తలేదు, మళ్ళీ తిరిగి ఫోన్ చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. రెండోది, ఆయన ముళ్ళేం పోయిందండి? అవును, తొనుకొచ్చు మాట. మరి తొనికినప్పుడు ఇది అట్లా కాదు, ఐఎమ్ సారీ, నేను అట్లా అనుకోలేదు, లేకపోతే నేను ఆయన అనలేదు, వేరే వాళ్ళని అన్నా. కానీ ఒకవేళ లక్ష్మణ్ కుమార్ బాధపడితే, ఆ వర్గాల వాళ్ళు బాధపడితే ఐఎమ్ సారీ అని ఒక మాట చెప్పకూడదా? ఇంత మనం అహంకారంగా ఉండటం కూడా రాజకీయ నాయకుడికి మంచిది కాదు. ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పక్కనే మరో దళిత మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఆయన ఇప్పటివరకు ఎక్కడ కూడా స్పందించినట్టుగా కనబడట్లేదు. ప్రత్యక్ష సాక్ష్యాలు అది ఒక మాట చెప్పాలంటే, ఇక వివేక్ విషయంలో, వివేక్ కూడా నాకు వాళ్ళ నాయన వాళ్ళ కాలేజీలో చదువుకున్నాను నేను. ఎంతో గౌరవం ఆయన అంటే. కానీ వాళ్ళ కుటుంబం అన్న నాకు గౌరవమే. కానీ మరి ఆయన స్పందించకపోగా ఆయన దాకా వచ్చేదా 5 నిమిషాల తేడా సార్. 3:30కి మరి 3:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ఆయన. ఎవరు? లక్ష్మణ్ కుమార్ గారు. ఆయన 3:30కు వచ్చిండు. మీరు 10 నిమిషాలు ముందు వచ్చినట్టున్నారు. ఈ 5 నిమిషాల తేడా అయిన కారణంగా అది మీ తప్పే కదా, మీరే ముందు వచ్చారు. ఆయన కరెక్ట్గా టైంకి వచ్చాడు. ఈ లోపల మరి ఇట్లా మాట్లాడటం, ఆయనేమో నేను ఉండను, నేను వెళ్ళిపోతా అనటం. మరి తోటి మంత్రిని, మన సహచరుడు, మన కులస్తుడు, మరి గౌరవించుకోవాల్సిన అవసరం ఆయనకు కూడా ఉంది, బాధ్యత ఉంది కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మాలమ్మాదిగా కాదండి ఇక్కడ, ఐకమత్యమే ముఖ్యం. రేపటి నుంచి రేపు నిన్నదంతరు, నన్నదంతరు, అందరిది అంతరు ఎవడైనా సరే. కాబట్టి ఆయన పెద్దరికంగా ఒక మంత్రి పదవి వచ్చింది, చాలా హుందాగా ఉండాల్సిన అవసరం ఉందనేది నా ఉద్దేశం. మరి ఏదేమైనా పొన్నం ప్రభాకర్ కూడా ఒక బీసీ నాయకుడు. మనం ఒక పక్క చెప్తా ఉన్నాం, బలహీన వర్గాలమంతా ఏకం కావాలనే అభిప్రాయం చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రభాకర్ గారు కూడా ఇంత అంటే నేను చెప్పకపోతే ఏమవుతుంది అన్నట్టున్నాడా ఏందో నాకు అర్థమైతే లేదు. అది ఆయన ఇప్పటికే అర్థం చేసుకోవాలి. టక్కున ఒక న్యూస్ ఇచ్చుకొని దాన్ని కథం చేసుకోవాలి. మా కాంగ్రెస్ పార్టీ బాస్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడినట్టుగా వింటున్నా. అది చాలా సంతోషం. కనీసం ఆ బాస్ చెప్పినందుకన్నా ముందటికి వచ్చి ఒక మాట మాట్లాడుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. తప్పులు అందరం చేస్తాము, కానీ అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి సరి చేసుకుంటే ఇప్పటికైనా ప్రభాకర్ గారు పెద్ద గుణంతో మరి మా లక్ష్మణ్ కుమార్ గారికి తప్పకుండా సారి చెప్పాలండి. తప్పేమున్నది దానికి? ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటారా, లేకపోతే సమస్య సాల్వ్ అయినట్టు? చూడండి, దీని ఎంత అయినా అంత చేయొచ్చు. కానీ మాకు ప్రభాకర్ మీద వ్యతిరేకత లేనే లేదు. ఉంటే గిట్ట మాడుతున్నా నేను.
నా మాటల్లో వేరే వస్తాయి. నేను అస్సలు ఇంతవరకు ఒక మాట పొల్లు మాట మాట్లాడలేదు ఆయన విషయంలో. కారణం ఏంటంటే ఆయన మీద కూడా నాకు ఒక గౌరవం ఉంది వ్యక్తిగతంగా. కాబట్టి జరిగితే కూడా అవతల వ్యక్తి బాధపడుతుండు కదా నువ్వు అన్నమని, మరి నువ్వు బాధను ఎట్లా పోగొడతావు చెప్పు? ఆ బాధను పోగొట్టాలి కదా. ఆ బాధను పోగొట్టాలంటే నువ్వు సారీ చెప్పాలని లక్ష్మణ్ కుమారే చెప్తున్నాడు. మరి అది పాటించాల్సిన బాధ్యత ఆయనకు ఉందనేది నా అభిప్రాయం. రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఏం చెప్తారు సార్? అదే మోత్కుపల్లి గారు కొంత ప్రచారంలో ఎక్కడ కూడా ఇప్పుడైతే యాక్టివ్గా కనబడట్లేదు. పార్టీ పిలవట్లేదా, మీరు పోవట్లేదా, ఏంది అసలు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మోత్కుపల్లి గారు ఎంట్రీ ఉంటుందా, స్పీచ్లు ఉంటాయా వేదికల మీద? ఇక అది మా ముఖ్యమంత్రి గారు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆయన సరే నేను పార్టీలో ఉన్నా, మరి ఆయన ఏదైనా బాధ్యత ఇస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, అంతేవరకు. అంటే టీడీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా బాగున్నది. గతంలో మీకు టీడీపీకి సంబంధించిన పనిచేసినటువంటి అనుభవం, అక్కడ అనుభవాలు, అక్కడ ఉన్నటువంటి పరిచయాలు చాలా ఉన్నాయి, మస్తుగా. ఎంతో కొంత మీతో అక్కడ ఓట్ బ్యాంక్ అయితే వచ్చే కులం ఉన్నది. ఆనాడు పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్రం అంతా తెలిసిన మనిషిని నేను, ఒక పాపులర్ మనిషిని. మరి అయినా మరి ఇట్లా ఉన్నది పరిస్థితి. అది కాలమే నిర్ణయం చేస్తుంది. ఒకవేళ పార్టీ వాడుకుంటే మా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేదంటే ముఖ్యమంత్రి గారు కానీ నన్ను వాడుకొని ఏదైనా బాధ్యత ఇస్తే తప్పకుండా పనిచేస్తాను నేను. నాకు వేరే అభిప్రాయం లేదు. ఎట్లా ఫైట్ ఎవరి మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది? బీజేపీ కాంగ్రెస్ సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. దీంట్లో వేరే ఎట్లా గెలుస్తారు సార్? గట్టిగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. గట్టిగా అంటే మనుషులు గట్టిగా జనాలు పార్టీలు కూడా. మన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం హైదరాబాద్ మొత్తం కొట్టుకుపోయింది. ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గట్టిగానే బీజేపీ పోయినసారి 44 సీట్ల దాకా తీసుకొచ్చింది. బట్ ఎక్కువ పట్టు లేదు కాంగ్రెస్కు జిహెచ్ఎంసీలో అనేది చర్చ. బట్ ఈ ఉప ఎన్నికలు ఎట్లా కైవసం చేసుకుంటారు? ఇప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ పార్టీ దిక్కే ఉన్నారు. రెండోది బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కే ఉన్నారు. ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కే ఉన్నది. ఎవరు సార్ మైనార్టీస్తో సహా అందరు కాంగ్రెస్ దిక్కే ఉన్నారు. కాబట్టి ఇక మరి గెలిచేది ఏ పార్టీ గెలుస్తుంది మనం ఆలోచిద్దాం. బై ఎలక్షన్ కాబట్టి, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మరి కాంగ్రెస్నే గెలిపిస్తారనేది నాకున్నటువంటి అభిప్రాయం. కేసీఆర్ బయటకు వస్తాడు, మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నారు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రజలకు తీసుకుపోతుంది. గ్యారెంటీలు గిరెంటీలు లేని ఏది కూడా అమలు చేయలేదు. ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్. ఈసారి లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయినా బుద్ధి చెప్తారనేది కేటీఆర్ మాట. ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళ మాటలను లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ ఎన్నికలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరి శక్తి ఏంది, ఎవరేంది అనేది. ఇప్పుడే ఇంకా 3 ఏళ్ళు టైం ఉన్నది కదా ఆమె. ఇప్పుడేం మాట్లాడితే ఏమిటి ఉపయోగం? గాలికి పోతే మాటలు తప్ప మరొకటి. లోకల్ బాడీ ఎన్నికల గురించి ఏం చెప్తారు సార్? చాలామంది అభ్యర్థుల్ని ఎవరిని ఎన్నుకోవాలనే ఒక చర్చ జరుగుతున్నది. ఎసోటోని సర్పంచ్గా, ఎసోటోని ఎంపీటీసీగా, ఎసోటోని జెడ్పీటీసీగా ఎన్నుకుంటే బాగుంటుంది. మీకు రాజకీయ గెలిచేటోని ఎన్నుకుంటారు. ఎవడైనా ఎసోటోని అంటే ఏమన్నాడు సార్? గెలిచేటోని ఎన్నుకుంటారు. లోకల్ బాడీ ఎన్నిక దాని ప్రభావం జనరల్ ఎన్నికలలో ఉండదు. నా అనుభవంలో చెప్తున్నా. నేను 6 సార్లు గెలిచిన. సర్పంచ్ గెలిచిన ఊళ్ళలో కూడా 90% ఓట్లు తీసుకున్నాను నేను, వేరే పార్టీలు గెలిచితే కూడా. కాబట్టి ఇదేం పెద్ద రాజకీయ ప్రభావితం చూపించే ఎన్నిక అయితే కాదు నా దృష్టిలో. కాబట్టి జనరల్గా మరి సర్పంచ్ గెలుస్తాడు, ఎటు పోతాడు? ఇప్పుడు ఆయనకు 3 ఏళ్ళు అయితే పని జరగాలి కదా. 3 ఏళ్ళు అయితే ఆయనకు బిల్లులు రావాలి, పని జరగాలి, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలంటే ఏ పార్టీ ఉండాలి అనుకుంటాడు వాడు? తప్పకుండా అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసినటువంటి వ్యక్తుడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, అవసరమైతే ఉరిశిక్ష తీయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి కూడా ఒకవేళ నిజంగానే అడ్లూరు లక్ష్మణ్ గారి మీద కనుక మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ మోత్కుపల్లి గారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ సమస్యలన్నిటికీ మరి పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా? నిజంగానే మరి అడ్లూరు లక్ష్మణ్కి క్షమాపణ చెప్పేటువంటి అవకాశం ఉందా? పొన్నం ప్రభాకర్ ఏం జరగబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.